5.5 రాష్ట్రాన్ని ప్రజలు అప్పగించారు. 8,21,000 కోట్ల అప్పులు చేశారు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లని పక్కన పెట్టారు. 1,47,000 కోట్లు అంచనాలు పెంచి కాళేశ్వరాన్ని కట్టారు. 1,02,000 కోట్ల పేమెంట్స్ చేస్తే చివరికది కూలేశ్వరమైంది. దీన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటారు అని అంటున్నారు రేవంత్. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ సంపదను దోపిడీ చేసి విధ్వంసం సృష్టించారని, తెలంగాణ ఉద్యమం అనే ముసుగుతో అధికారంలోకి వచ్చారని, వచ్చిన దగ్గర నుంచి దోపిడీ ప్రారంభించారు. ఉద్యమంలో పనిచేసిన ఏ ఒక్కరిని దగ్గరకు రానివ్వలేదన్నారు రేవంత్. ఇవాళ 9.5 ఏళ్ళు మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసి 3 ఏళ్లలోనే 38,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 1,47,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచి 1,02,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేసి కట్టి ప్రారంభించిన 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయి కూర్చుంది. మీకు అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది, కానీ ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు.